హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని క్లియర్గా చూడబోతున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కూడా మీ ర్యాంక్ 1,00,000+ అయితే ఎన్ని కాలేజెస్ పెడితే మీకు ఒక మంచి కాలేజ్ వస్తుంది సిఎస్సి బ్రాంచ్ అనేది క్లారిటీగా అయితే చెప్పబోతున్నా. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఏ కాలేజెస్ పెట్టాలని కూడా చెప్పబోతున్నా. నేను ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పబోతున్నా. ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ 1,00,000+ ఉంటే మాత్రం ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏ రీజన్ అని చూసుకోండి, ఓకేనా. ఇన్ కేస్ మీరు కానీ ఏయూ రీజన్ అయితే కొన్ని కాలేజెస్ అయితే ఉంటాయి. అలాగే ఎస్వియు రీజన్ అయితే కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్ అనేది పర్టికులర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏ రీజన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రీజన్లో కానీ మీరు కానీ చదువుతున్నట్టయితే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీరు ఏయూ రీజన్లో ఎక్కువ చదువుతున్నారు, ఓకేనా. మీరు ఏయూ రీజన్లో కాలేజెస్ అనేది పెట్టుకుంటే పక్క వచ్చేస్తాయి, ఓకేనా. ఇన్ కేస్ మీరు ఏయూ రీజన్లోనే ఉంటే ఏయూ రీజన్లో ఉండే కాలేజెస్ అంటే ఏవే వస్తాయి, గుంటూరు కానీ, ప్రకాశం, అట్లాంటివి అయితే వస్తాయి. అలాగే మీరు ఇంకా నెక్స్ట్ ఎస్వియు రీజన్ కింద ఏమేమి వస్తాయి, తిరుపతి, నెక్స్ట్ చిత్తూరు, అలాంటివి అయితే వస్తాయి. క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. ఏవేవి ఏయూ రీజన్ అని, ఎస్వియు రీజన్ అని. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే తీసుకున్నా. ఇక్కడ మీకు సిఎస్సి చూసుకుంటే ఇక్కడ 1,00,000లోకి అయితే ఆగిపోయింది, 1,20,000కి అయితే ఆగింది కదా. సిఎస్సి వచ్చేసరికి సపోజ్ ఎస్వి రీజన్ వాడికి ఏయూ కాలేజ్ అయితే రావాలనుకోండి. సపోజ్ నేను ఎస్వి రీజన్, ఓకేనా. ఏయూ రీజన్ కాలేజ్ పెట్టుకుంటున్నా. నాకు నా ర్యాంక్ వచ్చి 1,20,000. కాకపోతే ఇక్కడ ఆగింది కూడా 1,20,000కే. కాకపోతే నాకు ఆ కాలేజ్ అయితే రాదు. ఎందుకో చెప్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాన్ లోకల్ అయితే అవుతారు, ఓకేనా. ఎస్వి రీజన్ వాడు ఏయూ కాలేజెస్ పెడితే అక్కడ నాన్ లోకల్ అయితే అవుతాడు. కాబట్టి మీకు ఆ కాలేజ్ అనేది రాదు. సపోజ్ ఏయూ కాలేజ్ కూడా పెట్టాడు అనుకోండి. సపోజ్ మీరు ఏయూ రీజను, నేను ఇప్పుడు వేరే ఇంకొక మీ ఫ్రెండ్ ఏయూ రీజను, ఏయూ రీజన్ వాడు ఆ కాలేజ్ పెడితే పక్కా వస్తుంది. అదనమాట మ్యాటర్. కాబట్టి మీరు పెట్టుకునే కాలేజ్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఆ కాలేజ్ ఏ రీజన్లో ఉందో చూసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆ కాలేజ్ ఏ రీజన్లో ఉందో ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రయారిటీ దాని ఒక కట్ ఆఫ్స్ అయితే చూడాలి. ఇన్ కేస్ మీకు పర్టికులర్గా కావాల్సిందే, నాకు ఏ రీజన్లో ఉండే కాలేజే కావాలి బ్రో, నేను ఎస్వి రీజను, నాకు ఏ రీజనే కావాలి. సపోజ్ మీ ర్యాంక్ ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే సివిల్ బ్రాంచ్ 71,000కి ఆగిందా. ఓసీ వాళ్ళకి 17,000కి ఆగింది, ఓకే. 71,000కి ఓసీ ఆగింది. నేను ఎస్వి రీజన్, నాకు ఆ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ కావాలి. సివిల్ ఇంజనీరింగ్ కావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి తెలుసా. 60K అలా ఉంటే అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. తక్కువ ఉండాలి మీ ర్యాంక్ అనేది, అప్పుడే మీకు కాలేజ్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ 72K అలా ఉంది అనుకోండి, రాదు. అదే ఏయూ రీజన్ వాడికి వస్తుంది. అట్లా అనమాట. కాబట్టి దీని మీద మేజర్గా డిపెండ్ అయి ఉంటుంది. రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ. అది మీరు క్లారిటీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్స్టిట్యూట్ కోడ్, ఓకేనా. కాలేజ్ ఒక కోడ్. ఇది మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కాలేజ్ కోడ్ అనేది కూడా చాలా బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు నార్మల్గా తిరుపతిలోనే మనకి ఎస్విసి అని ఉంది, ఓకేనా. ఎస్విసి తిరుపతి అని ఉంది. అలాగే మనకి చిత్తూరులో కూడా ఎస్వి సెట్ ఏదైతే ఉంది, ఓకేనా. అది అన్నమాట. ఇది కాలేజ్ కోడ్ అనేది డిఫరెంట్, కాకపోతే కాలేజ్ నేమ్స్ అనేది సేమ్గా ఉంటాయి. వీటి మీద కూడా బేస్ ఉంటుంది. మీకు కాలేజ్ రావడానికి వీటి వల్ల కూడా కోల్పోయే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు 1,00,000+ ర్యాంక్ బ్రో, నాకు 1,00,000+ ర్యాంక్. నాకు ఏ కాలేజ్ ప్రయారిటీ ఇవ్వాలని అడుగుతారు కదా. ఏయూ రీజన్ వాడైతే మినిమం 20 to 35 అయితే పెట్టండి, ఓకే. 40 కాలేజెస్ వరకు పెట్టండి మ్యాక్సిమం 1,00,000+ ర్యాంక్. అదే మీకు సిఎస్సి బ్రాంచే కావాలంటే పర్టికులర్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది చెక్ చేసుకోండి. నేను వీడియో కూడా ఎండ్లో చెప్తాను. అంటే వీడియో ఎండ్లో నేను పోస్ట్ చేస్తాను కట్ ఆఫ్ ర్యాంక్స్ లిస్ట్ అనేది. మీరు ఫస్ట్ అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ పక్కన పెట్టుకొని ఏదైనా మొబైల్లో మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేసు మీరు లిస్ట్ కానీ ప్రిపేర్ చేసుకుంటే వెరీ గుడ్. మీకైతే మంచిగా కాలేజ్ అయితే వస్తుంది, ఎందుకంటే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు కదా. ఇంకా వరీ అక్కర్లేదు. మీకు సపోజ్ ఎస్వియు కాలేజ్లో ఎస్వి రీజన్లో కాలేజెస్ రావాలంటే ఏ వాడికి కూడా చాలా కంటే చాలా కష్టము. ఎందుకంటే మ్యాక్సిమం మీ యొక్క రీజియన్లోనే కాలేజ్ చూస్ చేసుకున్నాక ట్రై చేయండి. వేరే రీజియన్లో ట్రై చేయాలంటే కొద్దిగా కష్టం అయితే అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. అదనమాట 3 డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసాం. 1,00,000+ ర్యాంక్ కూడా కనీసం 40 కాలేజెస్ అయితే పెట్టండి. అలాగే మీకు సిఎస్సి బ్రాంచే కావాలంటే ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చెక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కూడా మీకు 10,000+ ర్యాంక్, ఓకేనా. ఇన్ కేస్ మీకు 10,000+ ర్యాంక్ బ్రో, నాకు 10,000+ ర్యాంక్ అయితే నాకు ఏ కాలేజెస్ పెట్టుకోవాలని అడుగుతారు. 10,000+ ర్యాంక్ అయితే ఇప్పుడు నీకు ఫర్దర్గా చాలా అంటే చాలా కాలేజెస్ వస్తాయి. కాకపోతే మీరు ఏయూ రీజన్లో ఉండే కాలేజెస్ పెట్టండి. ఎస్వి రీజన్ కాలేజెస్ పెట్టమండి. ఇన్ కేస్ మీరు కానీ ఎస్వి రీజన్లో చదువుతూ ఉంటే ఎస్వి రీజన్ కాలేజెస్ పెట్టండి. ఏయూ రీజన్లో చదివే వాళ్ళు ఏయూ రీజన్ కాలేజే పెట్టండి. అప్పుడే మీకు మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. JNTK కానీ, JNT అనంతపురం, అలాంటి కాలేజెస్. కాబట్టి మోస్ట్లీ అవే ప్రిఫర్ చేయండి. మీ రీజన్లో ఉండే కాలేజెస్ ప్రిఫర్ అయితే చేయండి మోస్ట్లీ.
ఎగ్జాక్ట్లీ. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ మంచిగా ఉంటే మాత్రమే మీకు ఏయూ రీజన్‌లో ఉండే కాలేజెస్ పెట్టండి. అలాగే ఎస్వీ రీజన్ వాళ్ళు ఏయూ రీజన్‌లో ఉండే కాలేజెస్ పెట్టండి. ఓకేనా? క్లారిటీగా చెప్పాననుకున్నా. సో అదనమాట టోటల్ ఓవరాల్ వీడియో వచ్చేసి. సో అలాగే 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 20 అయితే పెట్టండి. సో అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసరికి 20 అయితే పెట్టండి. అలాగే 50K ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అలాగే 20K to 50K ర్యాంక్ వచ్చిన వాళ్ళు 35 to అట్లా పెట్టండి. 35+ అయితే పెట్టండి. సో 35 అంటే మాక్సిమం ఎందుకు చెప్తున్నా అంటే టాప్ 20 కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ అయితే పెట్టండి. ఓకేనా? సో కావాలంటే ఒక వీడియో కూడా చేస్తాను. ఇన్ కేస్ కావాలంటే లైక్ చేయడం మర్చిపోకండి గైస్. ఎందుకంటే ఇంత ఓవరాల్ వీడియో చెప్తున్నాను కదా. సో క్లారిటీగా అయితే ఇచ్చాను అనుకున్నా. 5 మినిట్సే ఉంది లెంతీగా. సో కొద్దిగా చూసుకోండి. సో అదనమాట ఓవరాల్ వీడియో. సో ఇది నార్మల్గా మీకు రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తం క్లారిటీగా చెప్పాను అనుకున్నా. 1,00,000+ ర్యాంక్ వాళ్ళు అయితే మాత్రం కనీసం 40 to 50 అయితే పెట్టండి. ఓకేనా? సో అదనమాట ఓవరాల్ వీడియో వచ్చేసరికి. సో మీకు వస్తుంది గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ కౌన్సిలింగ్. సో ప్రతి ఒక్కరు మంచి కాలేజ్ రావాలనుకున్నా. సో ఒక్క లైక్ అయితే చేసుకోండి. సీన్ నెక్స్ట్ టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఓకేనా?